రాజు పెళ్లి కొడుకుల రూప పెళ్లి కూతురుల పెళ్ళిళ్ళు చేసుకోవటం కోసం పెళ్లి పీటల మీద సిద్ధంగా కూర్చొని ఉంటారు. అప్పుడే రూప చాలా బాధపడుతూ రాజు కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడు పంతులు గారు ఇలా అంటాడు, అయితే ముహూర్తానికి సమయం మించిపోతుంది, ముహూర్త సమయం వచ్చేసింది, జీలకర్ర బెల్లం పెట్టుకోండి తల మీద అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే జీలకర్ర బెల్లం పెట్టుకోవటానికి రాజు రూప ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటారు. అప్పుడు రాజు ఇంకా తనకి కాబోయే భార్యకి రూప తనకి కాబోయే భర్తకి ఇద్దరికి జీలకర్ర బెల్లం పెట్టుకుందామని చెప్పి తల మీద ఇలా పెట్టుకుంటూ ఉండగానే ఒక్కసారిగా విరూపాక్షి వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తుంది. అప్పటిదాకా దీపక్ విజయాంబిక చాలా సంతోషంగా ఉంటారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి అలా చూస్తూ ఉంటారు. అప్పుడు విరూపాక్షి బంటిని తీసుకొని లోపలికి వస్తుంది. ఆపండి అని అంటంతో సూర్యప్రతాప్ సీరియస్గా లేచి, పంతులు గారు మీరు ఆపటానికి వీల్లేదు, ఈ ముహూర్తానికి సమయం మించిపోతుంది అన్నారు కదా, సమయం దాటక ముందే వాళ్ళ చేత తాళి కట్టించేసేయండి అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు. అలా అనేసరికి ఎవరేం చెప్పినా వినాల్సిన అవసరం లేదు పంతులు గారు అని అంటే ఇక ఒక్కసారిగా విరూపాక్షి ఆగండి పంతులు గారు, నేను చెప్పేది వినండి అని సీరియస్గా చూడండి ఇది చూడండి అని అంటూ ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు, చూడు సూర్య చూడు ఈ పెళ్ళిని ఎందుకు ఆపమన్నాను చూడు అని అంటూ చెప్తే ఇక అప్పుడే సూర్యప్రతాప్ ఫోన్లో వీడియో చూపిస్తూ విరూపాక్షి చూపిస్తూ ఉంటే సూర్యప్రతాప్ షాక్ అవుతాడు. విజయాంబిక దీపక్ ఏం జరుగుతుందా అని అర్థం కాక ఆతృతగా టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఇక రూపారాజు అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఆ పెళ్ళి ఆగిపోతున్నందుకు. కానీ సూర్యప్రతాప్ విరూపాక్షి చూపించే వీడియో చూసిన తర్వాత మారిపోయి పెళ్ళి ఆపేస్తాడా లేదా మళ్ళీ ఏదైనా గొడవ జరుగుతుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.